అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నేను నా ఛానల్లో డైలీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. మీకు నా వీడియోస్ యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు ద వీడియో, ఇది వచ్చేసి మార్నింగ్ టు నైట్ వ్లాగ్ అనమాట. యాక్చువల్గా ఇది ఫెస్టివల్కి ముందు తీసిన వ్లాగ్, కాకపోతే ఇన్ని రోజులు అప్లోడ్ చేయడానికి కుదరలేదు. సో వీడియోలోకి వచ్చేస్తే నేను మార్నింగ్ 5:20కి అయితే లేచాను. ఆ రోజు టైం కూడా ఇందాక చూపించాను కదా, ఆ టైంకి అయితే లేచాను అనమాట. లేవగానే కిచెన్ ఇంకా హాల్ ఎలా ఉందన్నది మీకైతే చూపించాను ఇక్కడ. తర్వాత నేను బట్టలు కొన్ని వాష్ చేయాల్సినవి ఉన్నాయి. ఫెస్టివల్కి అయితే ఊరికి వెళ్ళామన్నమాట మేము. ఇంకా ఊరికి వెళ్తున్నాం కాబట్టి అక్కడ మళ్ళీ వేర్ చేసిన బట్టలు ఇంకా ఇక్కడ ఉన్న బట్టలు ఎక్కువ అయిపోతాయి అని చెప్పేసి ఫస్ట్ ఉన్న బట్టలు అయితే క్లియర్ చేసేసుకుందామని చెప్పి బట్టలు వాష్ చేయడానికి అయితే వెళ్ళాను. నేను హ్యాండ్ వాష్ చేస్తానన్నమాట, అందుకు ఇంకా ఎక్కువ అయిపోతే కష్టం అని చెప్పేసి ఉన్నవన్నీ క్లియర్ చేసుకొని వెళ్తాను ఎక్కడికైనా వెళ్తే. వాషింగ్ కంప్లీట్ అయిన తర్వాత వంట చేద్దామని కిచెన్లోకి అయితే వచ్చాను. ఇంకా మా గీతు అయితే జస్ట్ ఇప్పుడే లేచిందనమాట. ఇంకా నేను మా ఆయన ఇద్దరం కిచెన్లో ఉన్నామని చెప్పేసి కిచెన్లోకి అయితే వచ్చింది. ఈ డ్రెస్ చూడండి, ఇలాంటి డ్రెస్సెస్ వేసినప్పుడు ఏంటంటే వేసినప్పుడు బాగానే కనిపిస్తుంది, కాకపోతే ఇలా కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు ఏంటంటే అలా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు ఫన్నీగా కనిపిస్తుంది అనమాట డ్రెస్. వాటిని మళ్ళీ అడ్జస్ట్ చేస్తూ ఉండాలి, లేదంటే లుక్కే పోతుంది. ఇక్కడ మా ఆయన అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు వెజిటబుల్స్ కటింగ్కి. ఈరోజు వంట వచ్చేసి పొంగల్ ఇంకా సాంబార్ అయితే చేస్తున్నాను. ఈ రెసిపీ నాకు మా ఆయనకి ఫేవరెట్ రెసిపీ అని అయితే చెప్పచ్చు, అంత ఇష్టంగా తింటాం మేము. కాకపోతే ఈ రెసిపీ ఎప్పుడు చేసినా కూడా నాకు కొంచెం టైం టేకింగ్ అని అయితే అనిపిస్తుంది. ఎందుకంటే సాంబార్కి మనం వెజిటబుల్స్ ఎక్కువ యాడ్ చేసుకుంటాం కదా, సో అవన్నీ కట్ చేసుకోవాలి. ఇంకా సాంబార్కి కందిపప్పు నానబెట్టుకొని బాయిల్ చేసుకోవాలి, చింతపండు నానబెట్టుకోవాలి, పొంగల్ అయితే దానికి పోపు వేసుకోవాలి. ఇదంతా కొంచెం టైం టేకింగ్ అనేది అనిపిస్తుంది. సో అందుకు మా ఆయన హెల్ప్ అయితే తీసుకుంటాను. టైం ఎక్కువ ఉంటే నేనే చేస్తాను, 9 లోపు చేసేయాలి కాబట్టి మా ఆయన హెల్ప్ అయితే తీసుకుంటాను అనమాట వెజిటబుల్స్ కటింగ్ వరకు. సో రిమైనింగ్ అంతా నేనే చేసుకుంటాను. ఇక్కడైతే నేను పొంగల్కి రైస్ కుక్కర్లో అయితే నానబెట్టాను. ఇంకా కందిపప్పు సపరేట్గా గిన్నెలో అయితే కడిగి పెట్టుకున్నాను. తర్వాత ఇంకా మా ఆయన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసే టైంలో నేను ఇలా వీడియో అయితే తీసానమాట. ఇంకా నెక్స్ట్ అయితే గీతు ఏడుస్తుందని చెప్పేసి పాలు ఇద్దామని చెప్పి తనకైతే పాలు కాచి ఇస్తున్నాను ఇప్పుడు. సో ఈరోజు వీడియోలో అయితే నేను ఈ రెసిపీ ఎలా చేస్తానన్నది మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను కందిపప్పు నానబెట్టాను కదా, వాటిని అయితే బాయిల్ చేసుకుంటున్నాను. దానికి ప్యారలల్గా ఇంకో సైడ్ రైస్ కుక్కర్లో అయితే పొంగల్కి కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే గీతుకి పాలు తాపిస్తున్నాను. గీతుకి రెగ్యులర్గా తనకిస్తే తనే తాగుతుంది, కానీ ఈరోజు కొంచెం ఏడుస్తుందని చెప్పేసి ఎత్తుకొని తాపిస్తున్నాను. ఇక్కడైతే మా ఆయన వెజిటబుల్స్ అన్నీ నీట్గా కట్ చేయించారు. తర్వాత ఇక్కడ కందిపప్పు అయితే బాయిల్ అవుతుంది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకొకసారి పొంగల్ కూడా చూపిద్దామని అయితే తీసుకొని వచ్చానమాట ఫోన్ ఇక్కడికి. లిడ్ ఓపెన్ చేయగానే ఆవిరంతా కెమెరా కొట్టేసింది, కెమెరా కనిపించకుండా ఉందన్నమాట. అందుకని తుడుస్తున్నాను మళ్ళీ కెమెరాని. ఇవైతే కుక్ అవుతున్నాయి. ఇప్పుడు మా ఆయన పాప ఏం చేస్తున్నారు అనేసి వచ్చాను చూడ్డానికి. ఇక్కడ చూడండి మా గీతు ఏం చేస్తుందో. నేను ఇందాక కిచెన్లో వర్క్ చేసుకుంటూ ఉన్నా, ఏంటబ్బా సైలెంట్గా ఉంది ఏం చేస్తుంది అనేసి వెళ్ళి చూస్తే డ్రెస్ అంతా తీసేసింది అనమాట. నేను వెళ్ళేసరికి డైపర్ విప్పుతూ ఉండింది, ఇంకా లాస్ట్కి అయితే అది కూడా విప్పేసింది. ఈ మధ్య కొంచెం డ్రెస్ తీసేయడం నేర్చుకున్నది. సో కొంచెం అన్కంఫర్టబుల్ అనిపిస్తే చాలు వెంటనే తీసేస్తుంది అనమాట డ్రెస్ అయితే. ఇంకా డ్రాయర్ కూడా ఇంతకుముందు పాసందు పోస్తే అలాగే ఉంచుకునేది, ఇప్పుడు కొంచెం వెట్టుగా అనిపిస్తే చాలు డ్రాయర్ కూడా తీసేయడం నేర్చుకున్నది అనమాట. వంట విషయానికి వస్తే ఫస్ట్ పోపు వేసుకోవాలి. పోపులో ఈ వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేసుకోవాలి. సో అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ వాటర్కే కొంచెం మగ్గిస్తానమాట నేను. మగ్గించిన తర్వాత ఇంకా కొద్దిగా చింతపండు పులుసు పక్కన నానబెట్టుకుంటాం కదా, అదైతే వేసుకోవాలి. అందులో ఒక 80% అయితే ఉడికిస్తాను. తర్వాత ఇవి ఇక్కడ ఉడికిపోయాయి కదా కందిపప్పు, ఆ కందిపప్పు అంతా స్మాష్ చేసుకొని అందులో అయితే వేసేసుకుంటాను. వేసుకొని ఇంకా వాటర్ యాడ్ చేస్తాను అనమాట. ఫైనల్గా ఒక 5-10 మినిట్స్ ముందు సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటాను. సో అలాగైతే నేను చేస్తానన్నమాట సాంబార్ అయితే.
ఇంతకుముందు సాంబార్ నేను ప్రెషర్ కుక్కర్లో చేయకుండా వేరే గిన్నెలో చేసేదాన్ని అనమాట. అప్పుడేంటంటే ఈ వెజిటబుల్స్ అన్నీ కుక్ అవ్వడానికి ఎక్కువ టైం తీసుకునేది, సో గ్యాస్ కూడా ఎక్కువ పట్టేదన్నమాట. సో ఇలా కాకుండా ప్రెషర్ కుక్కర్లో పెట్టామంటే ఫాస్ట్గా ఉడికిపోతాయి. నేనైతే సిమ్లో పెట్టి 1 విజిల్కి అయితే ఉడికిస్తానమాట, బాగా ఉడికిపోతాయి. సో గ్యాస్ కూడా మనకు సేవ్ అవుతుంది అక్కడైతే. అది కాకుండా గిన్నెలో చేసినప్పుడు ఏంటంటే వెజిటబుల్స్ ఎక్కువ బాయిల్ అవుతూ ఉంటాయి కదా, సో అలా ఎక్కువసేపు బాయిల్ అయితే మళ్ళీ ఆ వెజిటబుల్స్లో ఉన్న న్యూట్రియంట్స్ ఇంకా పోతాయేమో అన్న ఫీలింగ్ వచ్చేదన్నమాట నాకు. సో అందుకని ఈసారి ఇలా ప్రొసీడ్ అయ్యాను నేను. ఇంకోటి ఏంటంటే మనము ఎప్పుడు సాంబార్ చేసినా కూడా వెజిటబుల్స్ ఫ్రెష్గా తెచ్చుకొని చేసుకుంటే ఇంకా త్వరగా కుక్ అవుతాయి, మనకు న్యూట్రియంట్స్ కూడా ఎక్కువ బాడీకి అందేదానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. వంట అయితే కంప్లీట్ అయింది. శివ కూడా పెట్టుకొని తింటూ ఉన్నాడు. నేను ఇంకా గీతు కోసం సర్వ్ చేస్తున్నాను ఇక్కడ. గీతు అయితే అన్ని రకాల వెజిటబుల్స్ భలే తింటుంది. ఈవెన్ నేను శివ తినేదానికన్నా కూడా గీతు ఇంకా బాగా తింటుంది. హలో గాయస్, టైం అయితే 10 అయింది. ఇంకా మా ఆయన కూడా తినేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇంకా మేము కూడా తిన్నామన్నమాట. గీతుని రెడీ చేశాను తినేసి. ఇంకా కడగాల్సిన గిన్నెలన్నీ సింక్లో అయితే పడేసాను అనమాట. తర్వాత అయితే వాష్ చేయాలి ఒకదాని తర్వాత ఒకటి. పనులు అయితే చాలా ఉన్నాయి ఈరోజు, ఎందుకంటే సంక్రాంతి వచ్చేస్తుంది కదా. నేను సంక్రాంతికి అయితే ఊరికి వెళ్తున్నాను. సో ఇంకా క్లీనింగ్ అయితే డీప్ క్లీనింగ్ వచ్చేసి నేను న్యూ ఇయర్కే చేశాను అనమాట. సంక్రాంతికి అయితే ఏం పెట్టుకోలేదు క్లీనింగ్. సో ఇంకా మీద పైన అయితే కొన్ని బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట. అవి తీసుకొని రావాలి ప్రెజెంట్ అయితే. అవి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ కింద మార్నింగ్ వాష్ చేసిన బట్టలన్నీ తీసుకెళ్ళి ఆరేయాలి. ఇదనమాట ఇప్పుడైతే పని నాకు. తర్వాత గీతును అయితే పడుకోబెట్టేసి ఇంకా కొన్ని పనులు అయితే ఉంటాయి కదా, గీతు పడుకున్న తర్వాత చేసుకునే పనులు అయితే ఉంటాయి కదా, అవైతే గీతు పడుకున్న తర్వాత నేను చేసుకుంటాను. సో ఒకదాని తర్వాత ఒకటి నేను ఏమేమి పనులు చేసుకుంటానన్నది మీరు బ్లాగ్లో అయితే చూడొచ్చు. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడైతే మిద్దెపైకి వచ్చాను. ఇవన్నీ ముందు రోజు ఆరేసిన బట్టలు అనమాట. ఇవన్నీ ఫస్ట్ అయితే కిందకి తీసుకెళ్ళి పెట్టేసి వస్తాను. తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ ఈరోజు వాష్ చేసిన బట్టలు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొని వచ్చి ఆరేస్తాను. నేను హ్యాండ్ వాష్ చేసేదానివల్ల డైలీ బట్టలు అయితే ఉంటాయన్నమాట. ఇంకా డైలీ వాష్ చేస్తేనే కానీ నాకు కుదరదు, లేదంటే మళ్ళీ ఎక్కువ అయిపోతాయి, నాకే బర్డెన్ అనిపిస్తుంది. వాషింగ్ మిషన్ అయితే ఉంది కానీ అందులో వేస్తే నాకు సాటిస్ఫాక్షన్ అనిపించదు, అందుకనే నేనే వాష్ చేసుకుంటాను. ఎంత వాషింగ్ మిషన్ ఉన్నా కూడా కొన్ని బట్టలు అయితే మనం హ్యాండ్ వాష్ చేసుకోవాల్సి వస్తుంది. లైక్ కొన్ని మురికి ఎక్కువగా ఉన్న బట్టలు, ఇంకా టవల్స్, ఇవన్నీ అయితే హ్యాండ్ వాష్ చేసుకోవాలి కదా. సో అవన్నీ కూడా నేను వాష్ చేసుకుంటాను. రెగ్యులర్గా చేసుకుంటే అంత పెద్ద బర్డెన్ అనిపించదు. ఇంకా మా ముగ్గురువే కాబట్టి నాకేం పెద్ద కష్టం అనిపించదు. అంటే మనం డైలీ వంట చేస్తాము, గిన్నెలు కడుగుతాము, అలాగే బట్టలు వాష్ చేయడం కూడా ఒక పని అన్నమాట డైలీ నాకు. సో అలా చేసుకుంటూ వెళ్తే నాకేం పెద్దగా బర్డెన్ అయితే అనిపించదు. ఏ పనైనా పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చామంటే లాస్ట్కి అది స్ట్రెస్ ఫీల్ని క్రియేట్ చేస్తుంది. అది వర్క్ పరంగా అయినా కావచ్చు, ఇట్లా ఎడ్యుకేషన్ పరంగా అయినా కావచ్చు. సో అలా కాకుండా ఎప్పుడు పని అప్పుడు చేసుకున్నామంటే మనకు ఈజీగా ఉంటుంది. కూర్చో దిగు, రైట్ రా, లే వెళ్దాం కిందకి. రావా కిందికి రావా? నేను వెళ్తున్నా అయితే. గీతు నేను వెళ్తున్నా, పో గీతు వెళ్తున్నా. యాళ్ళు అవుతావు అది. గీతు నేను వెళ్తున్నా పో. బాయ్ బాయ్ బాయ్. సో మెనీ స్టెప్స్. పట్టుకో, దిగు దిగు నానా, వెళ్తున్నా. ఏయ్ రా రా రా. బకెట్ తీసుకో గీత, బకెట్ తీసుకో. చిన్నగా తీసుకొస్తావా? దా.
గీతు ఇప్పుడంటే నడుస్తుంది కాబట్టి తనను కూడా నాతో పాటు మిద్దెపైకి అయితే తీసుకెళ్తున్నాను. కానీ ఇంతకుముందు చిన్నగా ఉన్నప్పుడు అంటే తను నడవకుండా ఉన్న టైంలో మా ఆయన అయితే చూసుకునేవారనమాట కింద. ఇంకా తను ఉన్నప్పుడు నేను బట్టలు అయితే ఆరేసి వచ్చేదాన్ని. లేదంటే మళ్ళీ తను ఆఫీస్ నుంచి ఆఫ్టర్నూన్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. అంటే ఇంకా కింద గీతుని చూసుకోవడానికి ఎవరు ఉండరు కదా, అందుకని చెప్పి నేను ఆఫ్టర్నూన్ దాకా వెయిట్ చేసేదాన్ని అనమాట తన కోసము. ఇప్పుడు ఇంకా గీతు నడుస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంకా తనకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ అయినట్టు ఉంటుంది కదా, త్వరగా పడుకుంటుంది అని చెప్పేసి మిద్దెపైకి అయితే తనను కూడా తీసుకెళ్తాను. టైం వచ్చేసి 11 అయింది. గీతు పడుకుంటుందేమో అని చూస్తే పడుకోలేదు. ఇంకా నేను గిన్నెలు ఇవి ముందు రోజు వాష్ చేసినామన్నమాట. ఇంకా కాసేపు ఎండలో పెట్టి తర్వాత షెల్ఫ్లో పెట్టేద్దాం అనుకున్నాను. అందుకే కాసేపు ఎండలో పెడితే మా గీతు కూడా ఇక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉంది. అవన్నీ బాటిల్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, వేటికి అవి క్యాప్స్ పెట్టడానికి అయితే ట్రై చేస్తుంది అనమాట. ఈ బాటిల్స్ వచ్చేసి అమ్మ ఊరు నుంచి పాలు పంపిస్తుంది, ఆ బాటిల్స్. గీతు మార్నింగ్ నుంచి బాగా ఆడుకొని 1కి అయితే పడుకుందనమాట ఆఫ్టర్నూన్. అప్పటిదాకా పడుకోలేదు, ఆడుకుంటూనే ఉంది. తర్వాత ఇప్పుడు నేను తీసిన క్లిప్ వచ్చేసి 2:30కి తీసింది. ఇంకా ఆలోపే మా ఆయన కూడా వచ్చి తినేసి వెళ్ళిపోయారనమాట ఆఫీస్కి. అప్పుడు తను వెళ్ళిన తర్వాత ఇది తీశాను నేను. పని అయితే అంతా అలాగే ఉంది. మార్నింగ్ యూజ్ చేసిన గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి, ఒక్కటి కూడా కడగలేదు. జస్ట్ రైస్ ఒక్కటి కడిగి పెట్టానమాట. గీతుని నిద్రవిచ్చిన తర్వాత గిన్నెలు అయితే కడుగుదామని అయితే అనుకున్నాను నేను. ఇంకా ఆలోపే మా ఆయన కూడా వచ్చేసారనమాట. ఇంకా గీతు పడుకున్నప్పుడే నేను ఆల్మోస్ట్ పనులన్నీ చేసుకుంటాను. లేచిన తర్వాత తను చేసుకొని ఇవ్వదనమాట. ఇంకా ఒక్కటే ఉంటుంది కాబట్టి తనకి నేను కంపెనీ ఇస్తాను, లేదంటే ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఈవినింగ్ హెడ్ బాత్ చేద్దామని హెయిర్కి అయితే ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. ఈ మధ్య నేను డైలీ హెడ్ బాత్ అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే డాండ్రఫ్ ఎక్కువ అయిపోయింది, దానివల్ల హెయిర్ ఫాల్ అనేది కూడా ఎక్కువైపోయింది అనమాట. ఇన్నేళ్లలో నాకు ఎప్పుడు ఇంత డాండ్రఫ్ అయితే లేదు. ఫస్ట్ టైం ఎక్కువ సఫర్ అవుతున్నాను డాండ్రఫ్ వల్ల. హెయిర్ ఫాల్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది. ఆయిల్ అప్లై చేసినా పోతుంది, తలస్నానం చేసినా పోతుంది, ఎక్కువైపోయింది అనమాట. సో అందుకు కొంచెం కంట్రోల్ అవుతుందేమో అని చెప్పేసి డైలీ హెడ్ బాత్ అయితే చేస్తున్నాను. మీకేమన్నా కొన్ని రెమెడీస్ తెలిసి ఉంటే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. నేను హెయిర్కి ఆయిల్ పెట్టుకుంటున్న టైంలో గీతు లేచింది. ఇంకా తనకి అన్నం పెడితే తను తింటూ ఉన్న టైంలో నేను మార్నింగ్ తీసుకొచ్చిన బట్టలు ఉన్నాయి కదా, అవన్నీ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను. ఇంకా తనది కూడా ఆల్మోస్ట్ తినడం అయితే కంప్లీట్ అయింది అని చెప్పేసి ఇంకా వాటర్ ఇద్దామని మళ్ళీ తన దగ్గరికి అయితే వచ్చాను. గీతుకి తనకై తను తింటే ఇంకా బాగా తింటుంది, అందుకని ఈ మధ్య తనకే ఇస్తున్నాను, నేను పెట్టడం లేదు. సో స్టార్టింగ్లో మెస్సీ అవుతుంది, కాకపోతే ఇంకా తినంగా వాళ్ళకి అలవాటైపోయి ఇంకా బాగా తింటారు, కింద పడకుండా కూడా తింటారు. గీతు కూడా స్టార్టింగ్లో కొంచెం కింద ఎక్కువ పడేదన్నమాట. ఇప్పుడు ఇంకా బాగా తింటుంది, చెయ్యి అడ్డం పెట్టుకొని తింటుంది అనమాట కింద పడకుండా. ఆయన అయితే ఆఫ్టర్నూన్ మళ్ళీ వచ్చాడు ఇంటికి. ఎందుకు వచ్చాడంటే గీతుని ఆఫీస్కి తీసుకెళ్ళడానికి వచ్చాడనమాట. యాక్చువల్లీ నేనే ఫోన్ చేశాను రమ్మని, గీతుని తీసుకెళ్ళమని. ఎందుకంటే ఈరోజు పని అయితే చాలా ఉంది. యాక్చువల్గా ఈరోజు మా అక్క వాళ్ళు వస్తున్నారనమాట ఈవినింగ్ మా ఇంటికి, అదే నైట్కి వస్తూ ఉన్నారు. సో వాళ్ళు వచ్చే టైంకంతా పని అయితే కంప్లీట్ చేసుకోవాలి. సిచ్యువేషన్ చూస్తే గీతు నన్ను అస్సలు పని చేసుకొని ఇవ్వట్లేదు. నేను చెప్పాను కదా, లేస్తే అస్సలు పని చేసుకొని ఇవ్వదని చెప్పేసి. మామూలుగా అయితే శివ వచ్చేంత వరకు నేను అంటే వీలైతే చేసుకుంటాను, లేకపోతే అలాగే వదిలేస్తాను. శివ వచ్చిన తర్వాత చేసుకుంటాను. కానీ ఇప్పుడు అలా కాదు కదా, వాళ్ళు వచ్చే టైంకి అంతా పని అయితే కంప్లీట్ చేసుకోవాలి. తీరా వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు క్లీనింగ్ పెట్టుకోలేను కదా, అందుకని నేను వాళ్ళు వచ్చే టైంకి అంతా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి మా ఆయన్ని తీసుకెళ్ళమని చెప్పాను. మామూలుగా అయితే మా ఆయన మార్నింగే తీసుకెళ్తా అని చెప్పాడు, కాకపోతే తను వెళ్ళే టైంకి నేను గీతుని రెడీ చేయలేదని చెప్పేసి తీసుకెళ్ళలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ తీసుకెళ్తాలే అని చెప్పాడనమాట. ఫోన్ చెయ్యి, నీకేమన్నా ఇబ్బందిగా ఉంటే నేను వచ్చి తీసుకెళ్తాను అన్నాడు. అందుకని చెప్పి నేను ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్ళాడు. ఎవరైనా ఇంటికి వస్తున్నారంటే నేను అంటే ముందే తెలిస్తే ఇల్లు అయితే క్లీన్గా పెట్టేసుకుంటానమాట. ఎందుకంటే వాళ్ళు అక్కడ నుంచి జర్నీ చేసి వస్తారు కదా, అలసిపోయి ఉంటారు. ఒక ప్లెజెంట్ హౌస్ని చూస్తే వాళ్ళకు కూడా పీస్ఫుల్ మైండ్ అయితే ఉంటుంది కదా. ఇంకా వాళ్ళు జర్నీ చేసి వచ్చి అలసిపోయి ఒక డర్టీ హోమ్ని చూస్తే ఎట్లా ఉంటుంది, వాళ్ళకైనా కూడా విసుగ్గా ఉంటుంది, చిరాగ్గా. అందుకనే నేను ఎవరు వచ్చినా కూడా ఇల్లు అయితే నీట్గా పెట్టేసి ఉంటానన్నమాట. డైలీ కూడా నీట్గానే ఉంటుంది, ఇంకా కొంచెం నీట్గా అయితే పెడతానన్నమాట.
ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి నైట్ 7 అయింది. ఇంకా తర్వాత నేను గీతు స్నానం చేసాము. అక్క అక్క ఎవరి దగ్గరికి వెళ్తావు? అక్క దగ్గరికి వెళ్తావు, అన్న దగ్గరికి వెళ్తావా? గీతు చూడు, ఏం తల దించుకున్నావు? చూడు చూడు, ఇద్దరు పిలుస్తున్నారు. ఎవరి దగ్గరికి వెళ్తావు? ఎవర్రా గీతు? అక్కనన్నా? అర్రే బాగున్నారా అక్క? బాగుండా బావా? ఫైనల్లీ మా అక్క వాళ్ళైతే వచ్చారు. తను వచ్చేసి మా పెద్దక్క. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పున్నాను నాకు 2 అక్క వాళ్ళు అని చెప్పేసి. తను వచ్చేసి మా పెద్దక్క. మా రెండో అక్క వచ్చేసి నాకు కొంచెం దగ్గరలోనే ఉంటుంది. మా పెద్దక్క వాళ్ళు మాత్రం గుడివాడలో ఉంటారనమాట. అక్కడి నుంచి వచ్చారు. మార్నింగ్ 10 o'clock ఏమో స్టార్ట్ అయితే ఇప్పుడు వచ్చారనమాట. వీళ్ళు వచ్చేసి ఫెస్టివల్కి అయితే వచ్చారు. ఫెస్టివల్ ఇంకా మేము కడపలోనే కాబట్టి ఉండేది. ఫస్ట్ మా ఇంటికే వచ్చారు. మా ఇంటి నుంచి ఇంకా ఊరికైతే వెళ్తారనమాట, మా సొంతూరుకి. మా సొంతూరు వచ్చేసి వేములకొత్తపల్లి, అక్కడికైతే వెళ్తారు. ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి నేను మా సిస్టర్స్ ఆల్మోస్ట్ అయితే మీట్ అవుతాము. నేను మా రెండో అక్క దగ్గరే ఉంటాం కాబట్టి అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాము. కానీ మా పెద్దక్క వాళ్ళు దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు. ఇంకా వచ్చినప్పుడు కంపల్సరీ మీట్ అవుతామన్నమాట. ఇప్పుడైతే గీతు వాళ్ళు వచ్చిన తర్వాత సైలెంట్గా ఉంటుంది కాసేపు. ఎవరైనా ఇంటికి వస్తే కాసేపు సైలెంట్ ఉంటుంది అనమాట. ఫ్యూ మినిట్స్ తర్వాత గీతు బిహేవియర్ ఎలా ఉంటుందో చూడండి. గీతు ఎవరైనా ఇంటికి వస్తే స్టార్టింగ్లో సైలెంట్గా ఉంటుంది. తర్వాత తన హ్యాపీనెస్ చెప్తే కాదు. అంటే నేను శివానే ఉంటాం కదా, ఎప్పుడు ఇంట్లో తనకి బోర్గా ఫీల్ అవుతుంది అనమాట. బయటికి తీసుకెళ్తే మళ్ళీ బాగుంటుంది. నేను ఒక్కదాన్ని ఉంటే ఎక్కువ విసిగిస్తుంది నన్ను. నేను శివ ఉన్నా కూడా బాగానే ఆడుకుంటుంది. ఇంకా ఇట్లా ఎవరన్నా పిల్లలు ఇంటికి వచ్చారంటే ఇంకా నన్ను అస్సలు పట్టించుకోదు, బాగా ఆడుకుంటుంది. నేను ఒక్కదాన్ని ఉంటే మాత్రం నా చుట్టూనే తిరుగుతూ ఇంకా ఏడుస్తూనే ఉంటుంది. ఎవరన్నా చూసినా కూడా నేను కొడుతున్నానేమో అనేసి అనుకుంటారేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఊరికే ఏడుస్తూ ఉంటుంది. కానీ ఎవరన్నా వచ్చినప్పుడు అయితే ఎంత బాగా ఆడుకుంటుంది అంటే ఇంకా అంత బాగా ఆడుకుంటుంది అనమాట. గీతు అయితే ఈరోజు బాగా ఎంజాయ్ చేసింది. కాకపోతే ఎంత ఆడుకున్నా కూడా తనకి నిద్ర రాదనమాట. ఎవరైనా వస్తే ఇంకా ఆడుకుంటూనే ఉంటుంది. ఎంతసేపు ఆడుకున్నా తనివి తీరదు. ఇంకా నైట్ 10 అయినా 11 అయినా కూడా ఆడుకుంటూనే ఉంటుంది. నేను శివ ఉంటే త్వరగా పడుకుంటుంది. కానీ ఎవరైనా ఇంటికి వస్తే మాత్రం అంత ఫాస్ట్గా అయితే పడుకోదు. లైట్లు ఆపేసి ఇంకా బలవంతంగా పడుకోబెడితే కానీ పడుకోదన్నమాట. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ తీసిన క్లిప్ అనమాట. గీతు అయితే ఇప్పుడే లేచింది. ఇంకా గోరింటాకు పెట్టాను నేను నైట్ గీతుకి. అది చూసుకోమని అయితే చెప్తున్నాను ఇక్కడ. ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను గీతుకి ఎలా పెట్టాను గోరింటాకు అని. ఇంకా ఈసారి కూడా నేను ఒక్కదాన్నే పెట్టాను. లాస్ట్ టైం శివ హెల్ప్ తీసుకున్నాను. ఈసారి నేనే పెట్టాను అనమాట. వాళ్ళందరూ నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత తనకు పెట్టి నేను కూడా పెట్టుకున్నాను ఈసారి. ఫస్ట్ టైం నాకు నేనే 2 చేతులకు పెట్టుకున్నాను అనమాట. మా అక్క జర్నీ చేసి అలసిపోయింది కాబట్టి తను పడుకునేసింది. ఇంకా తనైతే అడగలేదు నేను. ఇంకా శివాని అడిగితే శివ పెట్టనన్నాడు. అందుకని నేనే పెట్టేసుకున్నాను.
సో ఈరోజు వీడియో అయితే ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. లిటరల్లీ ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే నేను చాలా టైం తీసుకున్నాను, కుదరడం లేదనమాట. ఈ మధ్య గీతుతోనే సరిపోతుంది, గీతు అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. అందుకనే చాలా లేట్గా అయితే ఈ వీడియో అప్లోడ్ చేశాను. యాక్చువల్లీ ఈ వీడియో ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది, లేట్ అయింది. సో